ధ్యానంకి వెళ్ళి నెమ్మదిగా బయటకు వచ్చేయండి. మీ స్థితిని ఒకసారి గమనించుకోండి. తేలికదనము, ప్రశాంతత, కామ్నెస్, సంతోషము ఏ స్థితి అయితే మీకు దొరికిందో ఆ స్థితిని మీలో ఇముడ్చుకోండి. ఆ స్థితిని గమనించండి. ప్రేమ, దాన్నంతా మీలో ఇముడ్చుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. చిరునవ్వుతోటి రాజయ్య గారు అది చదువుతారా? ఈరోజు మన సెంటర్కు ప్రత్యేక అతిథిగా కరీంనగర్ వాస్తవ్యులు మరియు సీనియర్ ప్రిసెప్టర్స్ సింగమరాజు గారిని ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్. వాస్తవ్యులు బ్రదర్ సింగమరాజ్ పేరు కొట్ల పట్టణంలో కూడా చాలా సంవత్సరాల క్రితం వీరి బ్రదర్ ఇక్కడ కరీంనగర్ నుంచి, అప్పుడు ఇంత వాహన సౌకర్యం కూడా లేదు, ఉదయం 3:30 సుమారుగా అక్కడ ప్రారంభమై ఇక్కడ ఈ సత్సంగం రావడానికి కోసం కరీంనగర్ నుంచి రావాలి. మేము జగిత్యాల దగ్గర, మేము ఇంకా కార్లు వస్తాం, బస్సులు వస్తాం మాకు దగ్గర. కానీ వారు ఎంత దాన్ని ఆలోచించింది అంటే ఎంత అంకిత భావం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆంజనేయ స్వామి బుద్ధిర్బలం ఈశ్వరేయం అంటే హనుమంతుని క్వాలిటీ కావాలంటే మనం బుద్ధిర్బలం చదివితే వస్తుందా? కాదు. ఆంజనేయ స్వామి ఒక 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 స్థితిలో ఒకట సీతమ్మ వారు చెప్తారు సింధూరం గురించి, మీ అందరికీ తెలిసి స్టోరీ. మనం గుళ్ళకపోతే సింధూరం పెడితే అయ్యగారు పుల్లతో పెట్టుడి, కొంచెం పెద్దగా పెడితే అంటే జనరల్గా అట్లా అనుకుంటాం కదా, ఎక్కువ కనబడితే ఎట్లా చిన్నగా అగ్గిపుల్లతో పెట్టుకుంటాడు. ఆయన మొత్తం శరీరాన్ని పూసుకుంటాడు. అది అలాంటి భక్తి ఎప్పుడైతే మనం పెంపొందించుకొని నేను నా రూపము అందము ముఖ్యం కాదు, నా భగవంతుడికి నా హృదయాన్ని సమర్పించుకోవడానికి రాముల వారు ఎప్పుడు నేను రాముల వారిని సీతమ్మ వారి సింధూరం పెట్టుకుంటేనే ఆమె సీతమ్మ వారు చెప్తారు ఈయనకు అట్లా సింధూరం పెట్టుకుంటే నా భర్త ఇట్లా అంటే మరి నా స్వామి ఎప్పుడు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నాతో ఉండాలని ఒకటే అంతే ఇంటనే మొత్తం పూసేస్తున్నాడు. అందుకే మనం ఆంజనేయ స్వామికి మొత్తం సింధూరం పూస్తాం కదా. కాబట్టి అంత భావం మన లోపల రావాలి. నిజంగా అలాంటి భక్తి భావము ఇంకా మన లోపల పెంపొందించడానికి కోసము మరి ఆయన ప్రజలు బాబు అని పిలుస్తాను నేను. చాలా కరీంనగర్ పట్టణంలో ఎన్నో సత్సంగాలను, ఎన్నో సంస్థలకి, కాలేజీలు, డెంటల్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, కాలేజెస్ అన్నింటిలో కూడా విస్తృతంగా పర్యటించి మరి ఇప్పటికి కూడా మన ఇక్కడ ఇంత పొద్దున్న లేచి ఇక్కడ రావడం నిజంగా మనందరం చిన్నగా చప్పట్లతోటి వారికి మరి ఈరోజు మనందరికీ ఇక్కడనే అల్పాహారం కూడా ఏర్పాటు చేసేది కొంచెం స్పెషల్ ఇవాళ ఫంక్షన్ లాగా అనమాట. దయచేసి కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని సమయంగా కోరుతున్నాను ప్లీజ్. కృష్ణ ప్రియమైన సోదరి నమస్కారం. సింగమరాజు కరీంనగర్ ఒక 6-7 సంవత్సరాల క్రింద నేను మొట్టమొదటి కురుట్ల స్థాపన ఈ యొక్క ప్రసంగాన్ని ఒక 5తో ప్రారంభించాం డాక్టర్ అనురాధ గారి ఇంట్లో.
ప్రారంభించి ఆ తర్వాత మెల్లగా రామరాజు, అశోక్ వస్తూ గోపి, ఇప్పుడు కృష్ణ గారు వెలుగుతూ చేసింది. సహజ మార్గం, శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంత ఒకటే. శ్రీరామచంద్ర మిషన్ అని మనం మొదట్లో ఉన్నట్లు బాబూజీ గారు ఉన్నప్పుడు దీని ఆది గురువు నారాజు మహారాజు. వారికి కూడా ఒక గురువు ఉంది. ఆ గురువు కొంతకాలమే అతన్ని దారిలో తీసుకురావడం వరకు ఆ గురువు గారు ఈ నారాయణ తర్వాత దశరథ మహారాజు 72 తరాల ముందు, రాముని కన్నా ముందు దశరథ మహారాజు 72 తరాల ముందు మన దేశంలో ట్రాన్స్మిషన్ ప్రాణాహుతి శక్తి ఉంది. జనక మహారాజు వీళ్ళందరూ ధ్యానం చేస్తారు, అష్టావక్రులు. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళంతా కూడా ప్రాణాహుతి శక్తిని పొందారు. వారు ఈ ప్రాణాహుతి శక్తి ఎక్కడిది అంటే ప్రాణస్య ప్రాణ అంటే ప్రాణానికి ప్రాణం. ఈ యొక్క శక్తి ఎక్కడిది అంటే సృష్టి ఆరంభంలో వచ్చింది. సృష్టి ఆరంభంలో ఒక థాట్ వెళ్ళిపోయింది. అన్ని మతాలు చెప్తాయి శబ్దము వచ్చారు, తర్వాత వెలుగు వచ్చారు అని చెప్తుంటారు అందరు అన్ని మతాలలో కూడా. మొట్టమొదట ఈ యొక్క నిశ్చలంగా ఉండేటువంటి, తేలిగా ఉండేటువంటి, అంధకారం చీకటిగా ఉండేటువంటి ఆ అంధకారంలో ఒకేసారి పీలింది. అది ఒక జంక్ వచ్చేసి ఇట్లా ఊజండి. ఆ ఊగేసరికి మొత్తం సృష్టి ఏర్పడింది బయట. అది భగవంతుడి సంకల్పమా, లేకపోతే నేచర్ ప్రకృతి ఆ విధంగా త్యాగం చేయడానికి వరకు వచ్చింది మేనిఫెస్టేషన్, లేకపోతే ఇంకే కారణాల వల్ల మొత్తానికి సృష్టి ఆరంభమైంది. ఆ ఆరంభంలో ఒకసారి జర్కులో ఒక వెలుగు, ఒక జ్యోతి, ఒక శబ్దం వచ్చేసి ఆ శబ్దము దాన్నే మన యొక్క ప్రాణావళి శక్తిగా మార్చి మెల్లగా జీవులలోకి వచ్చేసి, మనం పురాణాల కాలంలో మనం చెప్తుంటారు పాలకడు మీద వాసుకిని అటు ఇటు మందర పర్వతానికి అటు ఇటు చిలికి అమృతం మొదలు విషము, ఆ విషాన్ని శివుడు కంఠంలో ఆపుకున్నాడు త్రాగి అని మనకు ఉన్నాయి పురాణాలు. సరే, ఆ పురాణాలు ఏ విధంగా చెప్పినా కూడా దీని యొక్క మూలం కూడా సృష్టి ఆ విధంగా వచ్చేసి అది నిజమే కావచ్చు. సృష్టి ఆరంభమైనప్పుడు ఏదో కొన్ని కొత్త వచ్చేస్తాయి. మనం మంచిగా కూడా చిరిగినప్పుడల్లా అప్పుడు 2-3 సార్లు తీసి పక్కన పెట్టాలి పెన్ను నెయ్యి. అదే ఆ లోపల కొంచెం మొట్టమొదటి చివరికి వచ్చిన తర్వాత కొంచెం వేడిగా, తర్వాత చాలా శుద్ధిగా వస్తుంది. అది ఎందుకు పక్కన పెడతారు. ఇది మధురలో పెడతాడు ఎక్కువగా. కృష్ణుడి యొక్క స్థానంలో మధురలో పెడతారట. ఇది చిరికినప్పుడు ఒక తేజవంతమైనటువంటి నెయ్యిని వాళ్ళు చిరికినప్పుడు ఆ భక్తి భావంతో దాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టి అర్పిస్తారు స్వామి గారు. ఆ విధంగా ఈ సృష్టి ఏర్పడ్డప్పుడు ఈ ట్రాన్స్మిషన్ పవర్ వచ్చింది. అప్పుడు ఒకేసారి ఈ ప్రపంచం అంతా కూడా వాడు చుక్కలు, పాలపుంతలు, గ్రహాలు, నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి అక్కడక్కడ వచ్చేసి ఆ భూమి మీద మొట్టమొదట సూర్యుని యొక్క వెలుగు వల్ల, చంద్రముఖి చల్లదనం వల్ల భూమి మీద జీవం ప్రారంభించింది. ఆ మొట్టమొదటి జీవం మనందరం ఇప్పుడున్నాం, అప్పుడు ఇప్పుడుండే జనమంతా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఆ జనంలోకి ఒక వెలుగు వచ్చేసి ఆ తర్వాత ఆ యొక్క జీవి, ప్రతి జీవి మన యొక్క సైన్స్ ప్రకారంగా డార్విన్ సిద్ధాంతం చెప్పుకుంటే ఏకకణ జీవి చెప్తుంటారు, మీరు వినుంటారు. అమీబా, ఆ అమీబా అనే పేరు మనం పలికే బదులుగా ఒక జీవి, స్వచ్ఛమైనటువంటి జీవి బయటకు వచ్చేసింది. అప్పుడు ఆ ప్రతి ఒక్క కణం జీవి అంతా కూడా పవిత్రంగా ఉన్నది. ఎంత పవిత్రం అంటే భగవంతుడు అనేటువంటి ఏ శక్తి అయితే మనం అనుకుంటున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనాదిగా ఈ ప్రపంచం అంతా కొలుస్తుందో, పూజిస్తుందో అంత స్వచ్ఛంగా మనందరం ఉండేటివి. ఆ తర్వాత ఒక్కొక్క జన్మ తీసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి మల్ల పదార్థాలతో థాట్ పొల్యూషన్, ఎందుకంటే మనసు వచ్చేసింది అలా. ఆ జీవరాశి మైండ్ వచ్చేసింది. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి మాత్రమే మైండ్ ఉంది, మనస్సు ఉంది, మాట్లాడే మాటలు. ఆ మనస్సు ఏం చేసిందంటే మనల్ని 30 తిప్పలు పెట్టేసి రకరకాలుగా తీసుకొచ్చి ఈ స్టేజ్లో పడేసింది. మంచి, చెడు, కోపం, తాపం, క్రూరత్వం, అనేక రకాల ప్రేమ, కౌలింతలో ప్రేమ,
ఇటువంటి ఈ రెండు అన్ని నవరస పదాలతో కూడుకున్నటువంటి అంతా కూడా ఈ జన్మ తీసుకున్నాం. అలా తీసుకుంటూ జెనెటిక్స్ తోటి, సైన్స్ చెప్పినట్టుగా జెనెటిక్స్ తోటి ఆ యొక్క మూలంతో ఆ మూలాన్ని మర్చిపోయి, అంటే ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళి మనం వచ్చినటువంటి ప్లేస్ ఒకటి, మూలం ప్లేస్ ఒకటి, అది దైవదత్తం. దాన్ని పరమపదం అంటాం మనం అందరం. ఈ పురాణాలలో మన భారత రామాయణ భారతం నేర్చుకునే పరమపదం. భూమ అంటాం, వైకుంఠం అంటాం, స్వర్గమని కొంచెం తక్కువ స్టేజ్లో ఉంటాం. ఇట్లా ఒక వైకుంఠ పరమపదము అనేటువంటి పదము భగవత్ స్థితి, అది ఒక కండిషన్. అక్కడి నుంచి బయటకు వచ్చేసి రకరకాల మనస్తత్వంతో మారిపోయి జన్మలు ఎత్తుతూ పాపకర్మల చేతలో పుణ్యకర్మల చేతలో మనసు మారిపోయి రకరకాలుగా మారిపోయి ఈ స్థితికి వచ్చాం. దీన్ని తెలుసుకున్నటువంటి వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, ఈ భగవద్గీత చెప్పినాయి. నాయన ఇట్లా ఉండే, మీరు చూడండి ఒకసారి జ్ఞాపకం చెప్పిపోయింది వాళ్ళందరూ కూడా. అది కూడా పోయి దాదాపు 15,000, 10,000 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. రామాయణం 10,000 కింద అంటారు, కృష్ణ ద్వాపర యుగం 5,000 ఏళ్ళ కింద అంటారు. కలియుగం కూడా వచ్చేసి దాదాపు 4,000, 2,000, 3,000 దాటిపోయింది ఇప్పటికి 2025. ఏదైనా కూడా ఎక్కడ స్థాపించిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, దిగిందో మొట్టమొదట మనందరం ప్రతి ఒక్క స్త్రీ పురుషులు ఒక లింగభేదమే తప్ప సోల్ ఆత్మ ఒకటే. ఆ స్థితికెళ్ళి విడిపడి ఇక్కడ ఇప్పుడు తిరుగుతున్నామే. ఈ తిరిగేటువంటి దానిలో జ్ఞానాన్ని కలిగించడానికి మనం భగవంతుడు మైండ్ ఇచ్చాం. ఏది కూడా జంతువు తెలుసుకోరు నేను ఎవరిని అని, మనం తెలుసుకోవచ్చు. నేను ఎవరిను, నీకు ఎదురు పుట్టాను, లేకపోతే ఎడిపోతున్నాను, ఈ బంధాలు ఏంటి, నా చుట్టూ ఉన్నటువంటి భార్య పిల్లలు, తల్లి, తక్క, చెల్లె, బంధాలు, సమాజం, ఇదంతా ఎవరు వీళ్ళంతా, నేను పోయినప్పుడు ఏం చేస్తున్నా, ఎడిపోతున్నాను అనే ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్నకెళ్ళే ఈ భగవతత్వము ఇవన్నీ వచ్చేసాయి. అలా ఋషులు, జనక మహారాజు గొప్ప ఋషి, రాజర్షి, సీత తండ్రి, ఆయన దగ్గరికి అష్టావక్రుడు వస్తాడు. అష్టావక్రుడు అంటే మొత్తం వంకర, 8 వంకరలు ఉంటాయి, వాడెంత 8 ఇట్లా వంకర దగ్గర. ఆ మహాభక్తుడు, ఋషి. అంతేకాదు పతంజలి మహర్షి యమ నియమ ఆసన ధ్యాన ధారణ వరకు తీసుకొచ్చినటువంటి పద్ధతి. ఆ పద్ధతిలో కూడా మన యొక్క విధానాన్ని ఏ విధంగా భగవంతుడికి చేరుకోవాలి, తిరిగి మన జన్మభూమికి ఎలా పోవాలి, మన జన్మభూమికి మన ఇంటికి ఎలా పోవాలి అని నిర్ణయించినటువంటి ఆ ఋషి పరంపర పతంజలి, జనక వాళ్ళందరూ కూడా చర్చల్లో, వాదాలలో చేసి భగవత్ తత్వం ఉంది ప్రపంచంలో, దీన్ని మనం మన ఇంటికి చేరుకోవాలి. ఏం చేసినా, పుట్టినా, జన్మించినా, బతికినా, ఏం చేసినా చివరికి వెళ్ళిపోయేటప్పుడు ఒక స్ఫురణతో వెళ్ళిపోవాలి, ఒక జ్ఞాపకంతో వెళ్ళిపోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చానని జ్ఞాపకం లేదు, మర్చిపోయాను. మన ఇల్లు ఎక్కడ తెలియదు. మన ఇల్లు ఎక్కడంటే మన అమ్మాయి పేరు చెప్తాం, నాన్న పేరు చెప్తాం, లేదా మన ఇల్లు ఎక్కడో ఫలానా అడ్రస్ ఏదో చెప్తాం, వాడి పేరు చెప్తాం. తాత్కాలిక, నో పర్మనెంట్. కానీ అంతకుముందు తండ్రి ఉన్నాడు, అంతకుముందు తండ్రి ఉన్నాడు, చివరికి ఏదో ఒక తండ్రి ఆ భగవత్ స్థితికి వెళ్ళి బయటకు వచ్చాడు. ఇలా ఎన్ని జన్మిస్తాం తెలుసు. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, పునరపి జననం పునరపి మరణం చెప్పాడు. దీన్ని నమ్మడానికి మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే అది సాక్షాత్తు వ్యాస మహర్షి కృష్ణుడు చెప్పినటువంటి దాంట్లో 11 శ్లోకాల్లో ఆ యుద్ధం తర్వాత నేర్చుకుని ఎందరో భక్తులై ఎన్నో వేల గ్రంథాలు రాసి, ఎన్నో వేల పద్ధతులు, ఎన్నో వేల లక్షల శ్లోకాలు, అవన్నీ సంస్కృతిలో ఉన్నాయి. ఒక శ్లోకం మనకు అర్థం కాదు చదివితే, ఆ శ్లోకం ఉండే భావం అర్థం కాదు. కాబట్టి ఆ విధంగా రూపురేఖలు తెలుసుకుంటూ ఎన్నో పీఠాలు, ఎన్నో గురువులు, 2 గురువులు వచ్చేసారు. అందరూ భగవంతుడి గురించి చెప్పుకుంటూ వచ్చారు. చివరికి ఈ మనిషి యొక్క స్థానం చేరుకునే విధానం ఎక్కడికి అంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవడం. ఆ అడ్రస్ లేదు. నా అడ్రస్ ఉంటే నేను దేవుడు పెట్టుకుని చెప్పాలి, కృష్ణ ఇప్పటి ఇక్కడ రాలేదు, గ్రంథాలయం నేను ఎదుగుదామని వెళ్ళబట్టే ఒక బ్రదర్ వచ్చాడు, తీసుకొచ్చాడు, లేదా రాకపోతుంది. ఆ విధంగా అడుక్కుంటూ రావాలి. అంటే ఈ అడ్రస్ తెలుసుకోవడం కొరకు మర్చిపోయిన దాన్ని తిరిగి చెప్పాలంటే ఈ ట్రాన్స్మిషన్ పవర్ ఒక్కటే పనిచేస్తుంది. అది ప్రాణాహుతి. ధ్యానం చేస్తున్నాం. అందరూ పూజలు పునస్కారాలు చేస్తున్నారు, టెంకాయలు కొట్టుకుంటారు, బలుడు ఇచ్చారు. ఒక 1000-5000 ఏళ్ళ కింద అన్ని బలుడే. 2000 కింద బుద్ధుడు వచ్చి ఆపాడు. ప్రతిసారి ఒక రోజు బలి ఇవ్వడమే, పూజ చేయడమే. ఆ
పచ్చిన బలిని ఆపింది బుద్ధుడు చిత్రార్థుడు. చాలా తప్పిది, ఎందుకని నేను చేస్తున్నారు వాళ్ళందరినీ గొప్పటాడు, మహాపాపం ఇదని. ఆ విధంగా మెల్లగా మార్చి ఆడనేలా కొట్టారు దేశంకి. అంటే వైపు బర్మాలు ఎక్కడ చైనా దిక్కు అటు పోయాడు మొత్తం అంతా. ఇక్కడ నేను ఇండియా తక్కువ ఉంది. అంటే ఈ విధంగా మార్పున్నటువంటి ఈ పరంపరలో మనం ఏంటి, మన సంగతి ఏదైనా క్వశ్చన్ మార్క్ ఏంటంటే మనకి వెళ్ళిపోవాలనేది అంటే ఏం చేస్తే నేను నా జన్మస్థానానికి వెళ్ళిపోతాను, అది తప్పదు, మనం పోవాల్సిందే. లేదా మన జన్మ రాహిత్య స్థితికి ఎందరో ఋషులు, సంతులు, సాధువులు చెప్పినటువంటి గ్రంథాలను మనం వింటున్నాం, చెప్తూనే ఉంటున్నారు. హరికథల ద్వారా, భాగవతం ద్వారా, రామాయణం ద్వారా నేర్చుకుంటూనే ఉన్నాం. చివరికి ఏంటి మనిషి అంటే 3 భాగాలు. ఈ మనిషిని 3 భాగాలు చేయొచ్చు. ఒకటి స్థూల శరీరం. ఈ జన్మ 1,00,000 ఏళ్ళ కింద ఇట్లా లేదు, నేను లేను, మీరు లేరు. 1,00,000, 2 లక్షల కింద ఇట్లా లేము మనం, ఏదో రకంగా ఉన్నాం. అది ఏదో చెప్పలేదు, ఎందుకంటే 1,00,000 ఏళ్ళ కింద ఎవరు లేరు, సైంటిస్ట్ లేరు, బుక్స్ లేవు, రాయలేదు ఎవరు. కాబట్టి ఎట్లా ఉన్నాం, ఒక దగ్గర ఉన్నాం. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, పుస్తకాల చివరి లిఖింది వచ్చిందో, మెల్లగా ఈ వేదాలు కూడా శృతులే మాట్లాడుతుంటే అందరూ విని విన్నటువంటి అన్ని రాసి పెట్టారు. ఒక ఋషి ద్వారా ఇవాళ పుస్తక గ్రంథస్థానం ఏంటి అంటే అంత శక్తివంతులైనటువంటి వేద శ్లోకాలన్నీ కూడా దాదాపు 1,00,000 శ్లోకాలు కొన్ని పోయినాయి. ఆ మిగిలిన శ్లోకాలు నోటికి ఎవరు ఆనాడు చదివినరో అవన్నీ ఒకరు విని, ఒక ఋషి విని అన్ని జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ ఇంకో ఋషి చెప్పి తన కొడుకు చెప్పి ఎందుకంటే గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు, నేను ఈ మొత్తం ఈ యొక్క రహస్యాన్ని అంతా మొట్టమొదటి సూర్యుడు చెప్పాను. అప్పుడు ఎవరు లేరు, ఇక్కడే సూర్యుడు. ఆ సూర్యుడు ఏం చేస్తాడు, తన కొడుకున్నటువంటి వైవస్వత మనువు చెప్పాడు అని చెప్పాడు. మనువు ఎవరు మనమంటే మనకి ఎవరు ఎన్నో తరాలు 1,00,000 ఏళ్ళ కింద. ఆ తర్వాత ఆయన కొడుకు చెప్పాడు, పరాశరుడు చెప్పాడు. ఇట్లా ఇది చెప్పుకుంటా మన గ్రంథాలు చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే మూలాన్ని మనం వెళ్ళాలి. ఈ మూలం అంటే ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడానికి కొరకు చేసే ప్రక్రియలో 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషి అనేటువంటి గొప్పవాడు. ఈ గొప్పవాడు ఎందుకు గొప్పవాడు, పుట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చో అక్కడికి వెళ్ళిపోవడానికి కొరకు ప్రయాణం చేసే సమర్థత గలవాడు ఒక్క మనిషికే ఉంది, ఎవరికి లేదు. అందుకే మనం రూపాంతరం చెందుతూ వస్తున్నాం. ఆ రూపాంతర ప్రక్రియలో ఈ మన స్థూల శరీరం, దీనికి ఆహారం కావాలి, మంచినీళ్ళు కావాలి, గాలి కావాలి. ఇంకో గంట అయితే ఆకలి అవుతుంది, ఇంకో అయితే మంచినీళ్ళు అడుగుతాం, టీ అడిగేదో అడుగుతాం. ఇదే రోగగ్రస్తం అయితే మందులు కావాలి, గాలి కావాలి, నీరు కావాలి. ఫ్యాన్ అయిపోతే కొంచెం అర్థం కాదు ఈ బాడీకి, మైక్ అయిపోతే మనం ఎక్కువ మాట్లాడాలి. ఈ విధంగా ఒక స్థితిలో స్థూలంగా ఉన్నాం. ఈ కుర్చీ స్థూలమే, ఆ రాయి స్థూలమే, అన్ని స్థూలమే. ఇవన్నీ స్థూలంలో కూడా ప్రాణం ఉంది. ఈ బండలో కూడా, ఈ రాయిలో కూడా లోపల ఇంకా నిక్షిప్తంగా ప్రాణం ఉంది. ప్రతి దాంట్లో నిర్జీవంలో ఉంది, జీవములో ఉంది. ఈ జీవి చాలా ఉత్కృష్టమైనటువంటి జీవి. ఈ స్థూల శరీరం లోపల ఇంకో శరీరం ఉంది, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఏం మాట్లాడదు, చూడదు, కానీ ఏం చేయాలనో వచ్చేస్తుంది, ఎన్ని చేయాలనో వచ్చేస్తుంది. అదేంటి? మనస్సు. ఆ మనస్సుకు రూపం లేదు, ఆకారం లేదు, ఎక్కడ ఉందో తెలియదు. కొందరు మేలు అంటారు, కొందరు ఇక్కడ అంటారు, అక్కడ అంటారు. ఎక్కడ గిల్లినా కూడా వెంటనే వెన్నుపాము ద్వారా పోతుంది దాని యొక్క అడ్రస్, ఇక్కడ గిల్లుతున్నాడు అని. దోమ కుట్టినప్పుడు ఇట్లా పోతున్నది, ఎక్కడ కుట్టింది దోమ అనేది మనకు వెంటనే చేయబోదు అక్కడికి. అంటే అక్కడ అడ్రస్ తెలుస్తుంది ఈ వెన్నుపాము ద్వారా, స్పైనల్ కార్డ్ ద్వారా. ఆ మనస్సు అపరిశుభ్రం, ఎప్పుడు ఆలోచిస్తుంది, చంచల స్వభావంతో కోరిలాగా ఇటు ఆ చెట్టు ఇటు దొక్కుతూ అనేక కోరికల వలలో పడిపోయింది మనసు. లోపల ఇంకో శరీరం ఉంది, అది భగవద్గీతలో ఎండలు వానకు నానని చెప్పాడు. ఏంటది? ఆ శరీరం ఏంటి? చాలా సూక్ష్మ శరీరం, ఆత్మ. శరీరము, మనస్సు, ఆత్మ. ఈ మూడి యొక్క ఈ పత్తి మానవంలో ఉంది. వీటిని మనం శుభ్రం చేసేది అంటే దీన్ని శుభ్రం చేయాలి బాడీ. దీన్ని మనం సబ్బుపెట్టి స్నానం చేస్తున్నాం, రోజు బట్టలు వదులుకుంటున్నాం, శుభ్రంగా ఉంటున్నాం. శుభ్రంగా ఉన్నప్పుడే పక్కన కూర్చోబెట్టుకుంటారు, ఎవరైనా మాట్లాడతారు, మంచివాడు అంటారు. అపరిశుభ్రంగా ఉన్న వారిని పక్కన పెడతారు. ఇది మనస్సు పంచలం అయిపోయింది, మనస్సు అంతా కూడా అప్రసిద్ధంగా తయారైపోయింది. ఎందుకు పోయింది అంటే మాటలతోటి, విచారాలతోటి,
ఊహలతోటి కోరికలతోటి మన ప్రార్థనలో ఉంది. నేనే కోరికలకు బానిసను అన్నాడు మాస్టర్ గారు. అంటే ప్రతి కోరిక ఇది కానీ ఇంకో కోరిక, ఇది కానీ ఇంకో కోరిక, ఇంకో కోరిక, ఇంకో కోరిక, ఈ కోరికల వలలో పడి గట్టిగా సాంద్రత చేరి వాటి కింద విడిపడకుండా ఉండిపోయాం. ఇప్పుడు ఉన్నాం మనం. కాబట్టి ఈ కోరికల మూలము పుట్ట, ఆలోచనల పుట్ట ఈ మనం శుద్ధిగా అంది లోపల ఉండేటువంటి ఆత్మ చేరలేదు. కాబట్టి మొట్టమొదటి యొక్క స్థితి ఏంటంటే ఆత్మస్థితికి ఉండడం. ఇప్పుడు మనం మెడిటేషన్లో కాసేపు ఉన్నాము, సెకండ్ 2 సెకండ్లు వెళ్ళిపోయాము ఆ స్థితికి. మనం అర్థమైతే లేదు, నేను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను, ఎప్పుడో ఉన్నాను, ఏమీ జ్ఞాపకం లేదు. కాసేపు ఆ చప్పుడు పోయే వాహనాలు చప్పుడు వింటున్నాను, కాసేపటి తర్వాత ఏమీ వినలేదు నేను. ఆ స్థితే ఆత్మస్థితి. దీన్ని మనం మెడిటేషన్లో పొందవచ్చు. కాబట్టి ఆత్మను శుద్ధించుంటారంటే చుట్టూరుగా ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి. ఈ మనస్సు చూస్తేనే, వింటేనే అది మళ్ళీ పనిచేస్తుంది. వినకపోతే ఏం చేయదు. అంత మంచిది అది. అందరూ అంటారు ఈ మనసారు ఏం చేసిన వేదాన్ని పాపం ఉంచున్నాను, ఇబ్బంది పెడుతున్నావు, ఏం అనుకుంటున్నావు, దరిద్రం అని తిరుగుతుంటారు చాలా మంది. కానీ అదే మనసు ఎంత మంచిదంటే ప్రేమిస్తుంది, దీవిస్తుంది, ఎంతో మంచి క్షేమాన్ని కోరుకుంటుంది, ఎన్నో కనిపెట్టింది. ఫ్యాన్ కనిపెట్టింది, కరెంట్ కనిపెట్టింది, చంద్రమండలం అవుతున్నాం, విమానాలు కనిపెట్టింది, ఎందుకు కనిపెట్టింది ఇదే మనస్సు. అందరూ మనం అమెరికా చూడకపోతే, ఒకవేళ ఇలా ఎవరైనా అమెరికా చూస్తే ఓకే, అమెరికా పోకపోతే అమెరికా అనగా మనం ఎటు పోతుంది, ఎక్కడ ఉందో అంటే వెనుక ఉంది కావచ్చు, పశ్చిమ దేశంలో ఉంది కావచ్చు అనుకుంటాం. ఇలా అమెరికాలో పోయేది ఉంటే అమెరికా అనగానే వాషింగ్టన్ DC కండిషన్ అని చెప్పగానే, ప్లేస్ చెప్పగానే ఒక్క సెకండ్లో పోతే వచ్చేస్తుంది మనసు. మనం విమానంలో పోవాలంటే 24 hours పైన పడుతుంది. అది జెట్ విమానం అయితే. షిప్లో పోతే దాదాపుగా వారం 10. స్వామి వివేకానంద అమెరికా వెళ్ళినప్పుడు 60 రోజులు పోయింది షిప్లో. 60 సముద్రంలో 60 రోజులు పోయింది. ఎంత గొప్ప త్యాగం చేసింది. 60 రోజులు నీళ్ళల్లో ప్రయాణం. అది అప్పుడు ఏం లేవు, ఇండియాలో కూడా చాలా తక్కువ స్థిమితం ఉన్నటువంటి, అవి ఎక్కడ ఊరిపోతే తెలియదు. అటువంటి దాంట్లో ధైర్యంగా ఈ ప్రచారం చేద్దాం, ఈ యొక్క భగవత్ స్థితిని అక్కడ చెప్పాలని 60 రోజులు ప్రయాణం చేసి అమెరికా చేరుకున్నారు. ఇక్కడికి మనం పోవాలంటే 15,000 కిలోమీటర్ల పైన పోవాలంటే ఈ మనస్సు ఒక్క సెకండ్లో పోయి వచ్చేసి, కరీంనగర్ పోయిన బస్ స్టాండ్ రాగానే మనకు ఒక్క సెకండ్ పోయి వచ్చేస్తుంది. అంటే వేగంతో అన్నిటికన్నా వేగం ఏంటంటే మనస్సు అంటారు. మొదలు గంట శబ్దం ఒట్టికదా వస్తుంది. అంటే టార్చ్ చేస్తారు, పెద్ద టార్చ్ చేస్తారు, హైమంత్ లైట్, కొంచెం దూరం పోతుంది. మనస్సు ఎంత దూరం. ఈ మనస్సు చంద్రమండలం పోయొచ్చు. ఒకవేళ మనం పోయినా ఉండనుకోండి, మనం వేరే మన శివాంశ పోయింది కదా, చుట్టూ తిరిగి వచ్చింది. ఆయనకు అంత దూరం పోయి ఒక సెకండ్ వస్తారు కదా, మనకు ఎంతసేపు ఉందో పట్టదు. కాబట్టి ఈ వేగంతో వెళ్ళే మనస్సును మనం క్రమబద్ధీకరించడమే మెడిటేషన్. అనుక్షరం అనేక రకాల ఆలోచనలు చేస్తూ, ఇంకా మనం మెడిటేషన్ కొరకు కూర్చున్నప్పుడు ఎక్కువ వచ్చే ఆలోచనలు, అదేంటో ఏం పని అన్నట్టుగా పట్టుకున్నప్పుడు ఏం రావు ఆలోచనలు. మెడిటేషన్ అనగానే వస్తూ ఉంటాయి. అవన్నీ ఎంతవరకు వస్తుంటాయంటే వాటి వల్ల తగ్గిపోయే వరకు. అట్లా మనం అట్లే కూర్చుండి నీ ఇష్టం, నువ్వు అంతా చేస్తావా, ఇబ్బంది పెడుతున్నావా అని మనం మొండికేసి కూర్చుండి ధ్యానంలో నిమగ్నం అయిపోతే, ఆ ప్రాణాహుతి శక్తి కనుక లేకపోతే మనం అట్లే ఆలోచిస్తాం. ఈ ప్రాణాహుతి వల్ల ఒక అరగంటకు వాడిపోతే మన ఆలోచనలు వాడి కింద పడిపోతాయి. అప్పుడు ఆ పడిపోగానే మనకు ఏకాగ్రత అయిపోతుంది, ఆ లగ్నం అయిపోతుంది ట్రాన్స్మిషన్ తోటి. ఆ అనుభవించేదే ప్రాణాహుతి శక్తి. దీన్నే మనం కాపాడుకొని దాన్ని AEIOU ఇప్పుడు చెప్పినట్టుగా పూజించగలుగుతాయి. లోపల చక్కబెరుచుకోండి, దాన్ని స్థిరపరించుకోండి, దాన్ని అట్లే ఆలోచించుకుంటూ ఉండండి. అదే దినమంతా ఉంచుకోండి మనసులో అని చెప్పడం అందుకోలేదు. పొద్దున్న లేచి మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోతే డాక్టర్ చెప్తారు, తప్పకుండా డాక్టర్ చెప్తారు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే బాగుంటుంది, తప్పకుండా బ్రేక్ఫాస్ట్ చేయాలి కంపల్సరీ అంటారు. ఎందుకు చేయకపోతే ఏమవుతుంది అంటే 1 గంట కన్నా మేడంతో పాడైపోతుంది, ఏదో ఆలోచన వస్తుంది. లంచ్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయాలంటారు. అంటే ఇంధనాన్ని ఇచ్చేది ఒక విమానంలో, బస్సులో, కారులో పెట్రోల్ పోసే పెట్రోల్ లాగా ఇంధనం తినేది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయాలి. అంటే ఏ పనిలో ఏ సమయంలో ఏమి చేయాలో అది అంతే, దాని రిజల్ట్ వస్తుంటుంది. ఆ రిజల్ట్ ద్వారా మనం అందరం అర్థం చేసుకుంటున్నాం.
ఈ మెడిటేషన్ అది. కాబట్టి సోదరులు ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే మన యొక్క డ్యూటీ, మన యొక్క విధి, మన గోల్, ప్రతి మనిషి యొక్క గోల్, గమ్యం భగవంతుడు స్థితించాడు. ఎవరా భగవంతుడు? ఎక్కడ ఉన్నాడు? మన ప్రార్థనలో ఓ మాస్టర్ నీవే మానవ జీవుడి యొక్క లక్ష్యం, మేము ఇక్కడ కోరికలకు బానిసలమై ఉన్నాము. నువ్వు దేవుడు అని చెప్తున్నారయ్యా, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పిండు. మా అమ్మ చెప్పింది, నాయన రాజరాజేశ్వర స్వామి, వేమరాడ రాజేశ్వర స్వామి మన ఎదువేర్పు నువ్వు అడిగి పోవాలరా, ఎడికి పోవద్దు అని చెప్పింది నాన్నమ్మ. అడిగి పోతారు ఇప్పటికి 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా. కొంతమంది శనివారం నాడు తలపి ఇంట్లో ఉండే గుడి యొక్క తలపి ఉంటుంది, కిటికీ అది తీసి ముట్టించి పోదులు ముట్టి మూతలు మన కాలం ఇస్తారు, మళ్ళీ శనివారం నాడు ఇస్తారు. అది కొంతమంది బండి కట్టుకుని పోయి నాంపల్లి కూడా పోయి వేమరాజ దేవస్థానం పోయి దర్శించుకొని మళ్ళీ పంట పండిన తర్వాత మళ్ళీ ఒక్కసారే వస్తాడు ఎక్కడికి? ఆ దేవుని దగ్గరికి, శివుని దగ్గరికి. ఆ టైం అంతా పనిచేస్తుంటాడు. కానీ ఇది కాదు, ప్రతి క్షణం ఆలోచన వస్తుంది, క్షణం ఆలోచన ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ ఉంటూనే ఎన్నో రకాల బయటకు వెళ్ళేస్తున్నది, ఇక్కడ ఉంటూనే ప్రపంచం తిరిగి వస్తుంది. ప్రతి తిరిగి వచ్చినటువంటి ఆలోచన ప్రతిదీ గ్రాస్నెస్ అంటే ఇబ్బందితో కూడుకుంటుంది. అందులో ఒక సంస్కారంతో కూడుకున్నటువంటి ఇక్కడే కూర్చుండి ఎవరినో కూర్చుని మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఆ లక్షణాలు తిరిగితే కూడా ఆ లక్షణాలు కూడా మనకు వచ్చేస్తాయి, ట్రాన్స్మిషన్ వచ్చేస్తాయి. కానీ సాధకుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఏ ఆలోచన లేకుండా. ఈ మొత్తం ప్రపంచం అంతా సృష్టి అంతా నిలబడింది, చేసింది అంతా కూడా ఆలోచనల పైనే చేసింది. కాబట్టి ఆలోచన రహిత స్థితికి మన గురువు గారు ఏం చేశారంటే ప్రాణాహుతి మధ్యలో పెట్టి ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టారు. ఇది సహజ మార్గము, దగ్గరి మార్గము చెప్పాడు. అంటే మన నిర్ణయాన్ని బట్టి అంటే కావచ్చు, ఏ పద్ధతిలో ఏ గురువు ఆయన స్థితులలో పనిచేస్తున్నారు, ఆయనకి ఎంత శక్తి ఉందో అంతవరకు పనిచేస్తున్నాడు. ఇందులో ఉండేది లేకపోతే బ్యాటరీ ఛార్జ్ చిన్న సెల్ ఉంటుంది, పెన్ టార్చ్ అంటారు. ఇంకొద్ది శక్తివంతది పెద్ద టార్చ్, ఇంకొద్ది పెద్దది ఇంకా బ్యాటరీ, ఇంకా పెద్దది కావాలంటే కరెంట్. అంటే ఎక్కడ ఏ శక్తి ఉందో ఆ శక్తి మట్టుకు ఈ భగవంతుడి గురించి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మన యొక్క సాధన ఎక్కడంటే ఆత్మ మీద ధ్యానం చేయడం. ఈ ఆత్మ చుట్టూరుగా ఉండేటువంటి మనల్ని ఎందుకు ధ్యానం చేయాలంటే మనస్సు చుట్టూరులో ఉంది. ఆ మనసు చేసే ప్రతి ఆలోచనలో మన యొక్క ఆలోచనల యొక్క ప్రభావం ఉంది. దాన్నే కర్మలు కర్మ సిద్ధాంతం అన్నారు. భగవంతుడు ఏ కర్మ చేసిన తప్పును ఎప్పుడు కూడా అనుభవించాల్సిందే అంటారు. ఒకవేళ విపరీతమైన కర్మ అయితే నేను కూడా చేయలేను అంటాడు గురువు గారు. అంటే ఆ చేసిన కర్మ చాలా విపరీతమైంది. కాబట్టి ఈ కర్మలు ఈ జన్మలో పట్టే ఆ కర్మ తొలగించుకునేది ఉంటే మనకు ఆ కర్మ యొక్క రాహిత్యం అయిపోతుంది, మనం ఒక స్టెప్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ చుట్టూరుగా చేసేటువంటి క్లీనింగ్ దీన్ని శుభ్రం చేయాలి. ఏ విధంగా రోజు స్నానం చేసి యొక్క దేహాన్ని శుభ్రపరుచుకుంటున్నామో, వేసుకున్న బట్టలను రోజు విడిచేసి పళ్ళతో వాటిని పిండుకొని మళ్ళీ వేసుకుంటున్నామో, అదేవిధంగా లోపల ఉండే మనసును కూడా ప్రక్షాళన చేయకపోతే అది మురికిగా మరణంగా ఉంటుంది. ఎప్పటికీ మరణమైన ఆలోచనలే వచ్చేస్తుంది. కాబట్టి మరణాలను ఆ ఆలోచనలు మనం క్లీన్ చేయాలంటే దానికే క్లీనింగ్ అని పెట్టారు. అది సాయంత్రం చేయమన్నారు. ఉదయం ధ్యానం చేయమన్నారు. ఉదయం ధ్యానం ఎందుకునంటే ఫ్రెష్గా బ్రహ్మముహూర్తంలో లేచి బ్రహ్మముహూర్తం 4 గంటలు స్టార్ట్ అవుతుంది, 3:30 స్టార్ట్ అవుతుంది. అంత అవసరం లేదు. మన యొక్క దైవ మార్గంలో ఎంత కష్టపడే అక్కర్లేదు కూడా, దేహాన్ని ఇబ్బంది పెట్టే అక్కర్లేదు కూడా. 4, 5 వీరున్న వారు 6 మన పనికి పోయేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి డ్యూటీ ఎక్కేవాళ్ళు ఉంటారు. నేను ధ్యానం చేయాలంటే కుదరదు. ఎందుకంటే పక్షికి 2 రెక్కలు ఎట్లనో, ఒక రెక్క తెగొడితే పక్షి ఎగరదు, అక్కడే ఉండదు. అట్లే మన జీవన విధానంలో మన ఈ ప్రపంచంలో మనం పుట్టాం కాబట్టి మనకు ఆహారం కావాలి, పెళ్లి చేసుకున్నాం, భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, కుటుంబం వచ్చింది, ఇది పోషించాలంటే డబ్బు కావాలంటే ఉద్యోగం చేయాలి, డ్యూటీ చేయాలి. కాబట్టి ఒక రెక్క భౌతికము, ఇంకో రెక్క ఆధ్యాత్మికం, 2 సమానంగా ఉంటేనే ఈ ధ్యానం చేయగలం. నాకేమీ లేవు, కొద్దిగా అయితే నాకు లంచ్ ఎట్లా బ్రేక్ఫాస్ట్ లేదు అని అంటే ఇక్కడ ఆకలి అవుతుంటుంటే ధ్యానం చేయలేవు. అందుకే స్వామి దగ్గర ఏం చెప్పాడంటే మొట్టమొదట ఆహారం సంపాదించుకునే శక్తిని ఇవ్వండి, ఉపాయాన్ని ఇవ్వండి. ఆ ఆహారం సంపాదించుకొని భోంచేస్తూ అప్పుడు చెప్పండి ఆధ్యాత్మిక గురించి చెప్పడానికి పూర్తి చేయాలని చెప్పండి. మనం ఏం చేస్తున్నాం అంటే అందరూ మనం అంటే మనకు తాత ముత్తాతలు ఒక తరం, ఆ తరం పేరు చెప్పండి ఎందుకంటే అందరూ బాధపడతారు.
వాళ్ళందరూ కూడా దేవుడు 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 అందరూ ఆ పిల్లలందరినీ బిచ్చగాలం చేసిండ్రు, సన్యాసం చేసేసారు. సన్యాసం ఏం చేస్తారంటే ఏముండదు ఆయనకు ఎర్రపచ్చ కట్టుకుంటాడు పోయి ఆగగానే అమ్మ భిక్షావం దేవి అంటారు. అంత గౌరవంగా వచ్చాడు. నేను సన్యాసిని నాకు అన్నం పెట్టు అంటాడు. మామూలు బిచ్చగాడు అమ్మ ఏవా అంటారు కదా, ఈ సన్యాసి గౌరవం ఎంత ఉంటుంది. అప్పుడు ఆమె ఏదంతా గౌరవం చేస్తుంది. అదే బిచ్చగాడికి ఏదో వేసి పో అంటారు. అంటే ఆ విధంగా ఒక గౌరవం తెచ్చుకొని తిని ఒక చెట్టు కింద పడుకొని కాలం గడిపాడు సన్యాసి. సన్యాసి మోక్షం లేదు అని చెప్పారు. గృహస్థుడికే మోక్షం అని చెప్పారు. గృహమే శిక్షణ రంగం, అదే తపస్సు అన్నారు. ఈ గృహంలో ఉండేటువంటి కష్టాలు ఇబ్బందులు మనం అన్ని ఎదుర్కొంటున్నాం. రోజు వాటిని సహిస్తూ ప్రేమిస్తూ ఒక రకంగా మార్పు చెందుతూ ఇతరులను ప్రేమిస్తూ ఇతరుల యొక్క బాధలను గమనిస్తూ ఇతరులు సహాయం చేస్తున్నటువంటి హృదయం అది భగవన్ నిలయం. కాబట్టి మనస్సును మనం ఇబ్బంది పెట్టినటువంటి ఆలోచన విధానంలో మునిగిపోయాం. భౌతికంగా మనం బతకాలని తప్పులు చేసుకుంటూ ఏదో రకంగా తప్పులు చేసి కర్మల పాలవుతున్నాం. ఈ కర్మలన్నీ తొలగించుకోవాలంటే కొంతమంది మన పురాణాలు మన భక్తి భావాలు లేదు అంటే అపరాధ భావం చేసుకోండి, ఆ గుడికి వెళ్ళండి, ఎటో వెళ్ళండి, లేకపోతే మన ఇంకా కుంభమేళ లాంటి కూర్చులు అంత ముడుగురండి పాపాలను పోతాయన్న. ఈ విధంగా మనకు కొన్ని పరహాలు చెప్పారు. ఒకవేళ గుండంలో మునిగి అయ్యగారు నీరు తీర్థం పోస్తూ అవన్నీ చేస్తున్నప్పుడు శ్లోక చదువుతున్నప్పుడు ఆయనకు వస్తుంది వట్టి కూర్చుని కావాలి. కాబట్టి భగవన్ చింతన కావాలంటే పాప పరిహారం పోవాలని చెప్పారు మన వాళ్ళు. ఇక్కడ మన గురుగా వెళ్ళిపోయాడంటే చాలా చక్కటి పని ఎక్కడ లేదు. ఇది సాయంకాలం ఉదయం లేచినప్పటి నుంచి వెళ్ళి ఒక మనిషి ప్రతిరోజు ఇంట్లో కూర్చున్నా బయట కూర్చున్నా మార్కెట్లో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా 60,000 ఆలోచనలు చేసిన రోజు, 60 నుంచి 70,000 ఆలోచనలు చేస్తే ప్రతిరోజు. ఇంత ప్రతిరోజు నెలకి ఎన్ని 60, 70, 30, 30 into 12 సంవత్సరం 12 ఎన్ని 70, 80, 85 ఇంటూ 80 కోట్ల ఆలోచన చేస్తుంది. కోట్ల ఆలోచనలు ఈ మైండ్లో ఉంటే పట్టం వాటితో సతమతమైతూ ఆ గ్రాస్తి కోల్పోయారు. ఇంకా ఇంటెలిజెన్స్ హుషారు ఉంటుంది, బాగా డల్ అంటారు. డల్ అంటే ఏంటంటే అన్ని ఆలోచనతో ఉన్నటువంటి వాడు. ఈ చాలా క్లెవర్ ఎందుకున్నాడంటే కొన్ని వరకే తన మట్టుకే తను తీసుకుంటాడు, ఇంతే తీసుకోడు. అంటే మనం కూడా హంసలాగా పాలు నీళ్ళు కలిపి ముందు పెడితే హంస పాలు మాత్రమే తీసుకుంటే తీరా విడిపెడుతుంది. అంటే మనం కూడా ఈ ప్రపంచంలో జీవిస్తూ ఏది మనకు అవసరమో అదే తీసుకొని దాంతోటే ఉండి భగవంతుని యొక్క స్మరణ చేస్తూ తిరిగి మన యొక్క గోల్, మన యొక్క మూల అడిగిపో. ఇది మన యొక్క పద్ధతి. ఇందులో ప్రార్థన, ఉదయం ధ్యానం, మెడిటేషన్ 1 గంట. ఇది ఎవరి గంట? చాలా వీరున్న వాళ్ళకు, చాలా సాధకులకు చాలా అవసరం. మొన్న చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఒక స్థాయి వచ్చే వరకు 1 అరగంట చాలు. దీన్ని మనం బ్రహ్మమూర్తి తెలుసుకోకుండా వీలైనప్పుడు చేయమంటున్నాడు దాజీ గారు. అయితే అంతమంది మేమందరం 4 గంటలకు స్నానం చేసేవాళ్ళం, 3:30కి లేచి స్నానం చేసి కూర్చునేవాళ్ళం. ఇప్పుడు దాజీ గారు వచ్చి ఏం చేశారంటే అప్పటి పరిస్థితులు 50 ఏళ్ల కింద ఇప్పుడు పరిస్థితులు లేవు, 100 ఏళ్ల కింద ఉన్న పరిస్థితులు లేవు. 6ంటికి పోవాలి డ్యూటీ, 5 గంటలకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఎక్కడ వీలుంటే అప్పుడు చేయమంటున్నారు. సిస్టర్స్కి అయితే డ్యూటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే అప్పుడే ధ్యానం చేయకుండా అంత పొద్దున పిల్లలకు భర్తకు వేరే ఉద్యోగాలు పంపించారు కాబట్టి వంటలో ఉంటారు కాబట్టి 11 గంటలకు మెల్లగా అన్ని పనులు అయిపోయిన మంచిగా తలపెట్టుకొని స్నానం చేసి టిఫిన్ చేసి కూర్చోమన్నారు. సిస్టర్స్ అవకాశం ఇచ్చారు. మనం మాత్రం ఎక్కడ వీలుంటే బ్రహ్మ ముహూర్తం చాలా మంచిది. అది 5 to 6, 5 to 5:30 కనీసం ప్రతిరోజు. నేను ఎలా టీ తాగుతున్నానో తప్పకుండా భోజనం ఎలా చేస్తున్నానో అట్లా ఒక అరగంట సేపు ధ్యానం చేయాలి. దాన్ని మెడిటేషన్. మెడిటేషన్ అంటే తపస్సు. తపస్సు ధ్యానం అంటే ఏంటి? ఒక విషయాన్ని మళ్ళీ 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 ఆలోచించడం. ఏం ఆలోచించడం? ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ జ్యోతి ఉంది, ఇక్కడ వెలుగు ఉంది, నీ ఇష్ట దైవం ఉంది అనుకోండి, ఏమైనా పర్వాలేదు. మీకు ఇష్ట దైవం ఉంది, ఇక్కడ ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు ఎక్కడిది? ఆ సృష్టి ఆరంభంలో జీవులకు ప్రవేశించినటువంటి జ్యోతి రూపం, అది వెలుగు రూపం, అదే ఆత్మ. ఆ ఆత్మని ధ్యానం చేయండి. చుట్టూలో ఉండేటువంటి మరణాలు వెళ్ళిపోతాయి. ఆ మరణాలన్నీ కూడా మనస్సు పరిశుభ్రం అయిపోతుంది. అప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారమే దైవ సాక్షాత్కారం అన్నమాట.
ఈ మనసును క్లీన్ చేయాలంటే సాయంకాలం ఒక అరగంట సేపు క్లీనింగ్ చేసుకోవాలి. నాలో ఉన్నటువంటి సమస్త మాలిన్యాలు, మురికి, ఇబ్బందులు, రోగాలు, పొద్దున్న నుంచి ఏమైనా గొప్పడ్డాయి, నన్ను గొప్పడ్డాయి, ఏమైనా ఉన్నవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి, పౌరుషంలో ఖాళీ వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మన ఆలోచన, మన కర్మలు కూడా చాలా సూక్ష్మంగా ఉంటాయి. అంటే కంటికి అవ్వపడేవి. అదొక పొర. మన ఉడవకపోతే ఒక పొర పడుతుంది, ఆ దుమ్మంతా వచ్చి పడుతుంది. మన రేపు ఉడవకపోతే ఇంకో పొర పడుతుంది. పొర 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 పడి 1 మంత్కి ఒక వచ్చి ఉడవాలంటే బాగా గీక ఇక్కడ రోజు ఉడిసేది ఉంటే పరిశుభ్రంగా ఉంటుంది. అట్లా ప్రతి రోజు మనసు ఉడిచేయాలి. నాలో వచ్చినటువంటి ఆలోచన బయటకు వెళ్ళిపోతున్నాయి. అది ఒక చిన్న సంకల్పం మాత్రం చేయడం అంతే. రాత్రి పడుకున్నప్పుడు 9 గంటల పడుతుంది ప్రార్థన, విషయ ప్రార్థన చేస్తే చాలా మంచిదే. ఒకవేళ స్కిప్ అయినా కదా పడుకుంటప్పుడు మాత్రం తప్పకుండా ప్రార్థన చేసి, ఈ అయ్యా ఈ ఇల్లంతా నీదే, ఈ ఇంటి మీద నీ యొక్క దివ్య దృష్టి, ట్రాన్స్మిషన్ పవర్ చూస్తుంది వర్షన్ నా ఇంట్లో, నా చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల మీద, నా కుటుంబ బాధ అంతా మీదే అని సమర్పించుకొని, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగే తెలియదు, ఏ క్షణంలో ఏం జరిగే తెలియదు. కాబట్టి ఈ నేను పడుకుంటున్నాను, మీకు సహకారం మీకు అన్ని సమర్పించుకుంటే పడుకుంటున్నానని ఒకసారి సంకల్పం చేసి పడుకుంటే ఆ నిద్రంతా ఎవరిదిగా మారిపోతుంది. తప్పు చేసిన ఒకవేళ రాత్రి మనకి ఏదైనా ఆలోచన వస్తే కూడా చెడు ఆలోచనలు, కళలు అన్నీ వస్తుంటాయి. అవన్నీ మాయమైపోతాయి, మఠమయమైపోతాయి. మళ్ళీ కొత్త ఆలోచనలు రావు. మనం అభ్యాసగా చేరిన తర్వాత ఉన్నటువంటి పాత అన్నీ కూడా గురువుగారు చూసుకుంటారు. ఇప్పుడు మాత్రం చేయకుండా ఉండడం వరకు రోజు క్లీనింగ్ చేసుకుంటే ఒక్క ఆలోచన ఉండదు. ఆలోచన రాహిత్యమే జన్మరాహిత్యం, జన్మరాహిత్యమే భగవత్ స్థితిని పొందడం. ఇది తాత్వికం అంటారు. ఇది ఒక చిన్నగా నేను చెప్పినటువంటి దాంట్లో సాధన సరిగా చేయడం, ఉదయం ధ్యానం చేయడం, సాయంకాలం 6-7 గంటల మధ్యలో 2 మనకి సంధ్యలు ఉంటాయి. ఒకటి ఉదయ సంధ్య, సన్ రైజ్, సూర్యుడు ఉదయించుడు, సూర్య అస్తమయం. సూర్యుడు ఉదయించే ముందు ధ్యానం, సూర్యుడు అస్తమించే ముందు క్లీనింగ్ చేయాలి. అంతే, ఇంకే టైం చక్కలేదు. దాని ఒక 20 నిమిషాలు చేయాలి. పొద్దంతా ఏం తిన్నా, పడుకున్నా, చేసినా కూడా అదే స్ఫూర్తిలో ఉండాలి. ఆ స్ఫూర్తిలో ఉండాలంటే పొద్దున మెయింటైన్ చేస్తేనే సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. ప్రతి పని ఏం చేసినా నేనుగా చేసేది భగవంతుడే చేస్తున్నాడు, మాస్టర్ చేస్తున్నాడు అనుకునే భావనలో ఒక సంకల్పం చేయాలి. చాలా థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. థాట్స్ అన్నీ మనకు రావు, వచ్చినా అవన్నీ ఎగిరిపోతాయి. ఇవన్నీ చాలా నిజం. ఇది సైంటిఫిక్గా రిపోర్ట్. ఇవాళ మన యొక్క కనహ ఆశ్రమానికి ఎవరు వస్తుందంటే పెద్ద పెద్ద సైంటిస్టులు, ఫిలాసఫర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు ఎంతమందో గ్రహించి, ఎన్నో పీఠాధిపతులలో ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి గ్రహించి ఏదో పొందకుండా ఒక్క సిటీలో పొందినటువంటి దాన్ని అది అర్థం చేసుకుని వస్తున్నారు వాళ్ళంటే ఈ యొక్క ఉద్దేశం మనం కాబట్టి ప్రేమ చదువుతున్నారు. సాధన సరిగా చేయడం వరకు ఉదయం చాలా సింపుల్గా కష్టపడక్కర్లేదు. ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదు, రూపాయలకి ఒక నయా పైస ఖర్చక్కర్లేదు, ఏది ఉత్పత్తి ముట్టించక్కర్లేదు, టెంకాయ కొట్టక్కర్లేదు. ఈ దేవాలయం ఏదే మన దేవాలయం, ఇందులో ఉండే ఆత్మనే భగవంతుడు. దాన్ని కన్ను మూసుకొని 20 నిమిషాలు ధ్యానం, సాయంకాలం 10 నిమిషాలు 20 నిమిషాలు నాలో ఉండే సమస్త మార్గాన్ని బయటకెళ్ళిపోతున్నాయి. ఇంకా చేయాలంటే నాలో ఉండే సంస్కారాలు జన్మ వాక్యం అంటే ప్రారంభ, సంచిత, ఆగా, ఈ 3 రకాలు ఉంటాయి. గతం ఇప్పుడు చేస్తున్న 10 రోజులు చేస్తూ వర్తమానం చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా ఉంటూ వచ్చి మనకు కావాలని చెట్లు అంటాం, కావాలని దాని కింద పడబడి పోనీయండి, తప్పేం లేదు. కావాలని ఏది దృష్టితో తప్పుతో చేసిన అదొక సంస్కారం. తెలిసినా తెలియకపోయినా తప్పే. నిప్పు యొక్క స్వభావం ఏంది? ఉడితే పట్టుకుంటుంది, దాని స్వభావం అదే. తెలిసినా తెలియకుండా కాలుతుంది. అట్లా ఆలోచన కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం క్లీనింగ్ తప్పని చేయాలి. బస్సులో ఉన్నా సరే చేయొచ్చు, ఎవరైనా బయటకు వచ్చినప్పుడు చేయొచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు చేయొచ్చు, నిద్రపోయి కనీసం ఆకలి అవుతుంది చిన్నగా చేసుకుంటామన్నా కూడా చేయొచ్చు. కానీ బెస్ట్ సమయం సంధ్యా సమయం 6 నుంచి 7, 5 నుంచి 6 మధ్య చేయడం చాలా మంచిది. పడుకోవడం 9-10 గంటలకు, 9 గంటల విషయ ప్రార్థన అవుతుంది. 9 బాగు 10 ఒక 5 నిమిషాలు రాత్రి 2 సార్లు చదువుకొని అన్నీ సమర్పించేసి వాళ్ళందరూ నేను చెప్తున్నాను, ఇదంతా నీకే బాధ్యత, అన్నీ పడుకుంటున్నాను చెప్పేసి కూడా పూర్తి బాధ్యతతో కర్తవ్య జరగడంతో నీ యొక్క కృప మా ఇంటి మీద వర్షిస్తుందని పడుకోండి. ఏం రాకుండా కాపాడుకుంటుంది. అది రాత్రి ప్రార్థన. దినమంతా రాత్రంతా యోగ మారిపోయి మనలో ఉదయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ 3 ఎవరు చేస్తారో
వాళ్ళందరికీ ఆయన యొక్క హామీ ఏంటంటే ఏ దైవం అంటున్నారో ఆ దైవం తీసుకెళ్ళే బాధ్యత నాది అని ఇంకా రోజు వెళ్ళాలంటే మనం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది కాబట్టి తినండి. ఉన్న వాళ్ళు ఉంటే మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. ఒక డైరీ ఇంటి పేరంగా రాసుకోవచ్చు. ఇవాళ ఏం జరిగింది నా మెడిటేషన్, నాకు ఏమనిపించింది, బాగా అనిపించిందా, బోర్డు కొట్టిందా, ఆలోచన వచ్చిందా, అసలు అర్థం కాలేదా, లేచిపోబుద్ధి అయిందా, ఏదో లేదా ఒకటే వాక్యం రాసేయండి. ఒక 6 నెలలకు దాన్ని మళ్ళీ చదవండి ఒకసారి. ఎన్ని మంచి అనిపించినాయి, ఎన్ని మంచి లేవు. మీరే ప్రశ్న, మీరే జవాబు. దాని అంటున్నాడు, యు ఆర్ ది ఎక్స్పెరిమెంట్, యు ఆర్ ది రిజల్ట్. మనం పరీక్షించినప్పుడు ల్యాబ్లో ఆ పరీక్ష వచ్చే రిజల్ట్ మీరే, పరీక్షించేది మీరే, డాక్టర్ గారు. కాబట్టి మీకే మీకు ముందే ఉంది కాబట్టి ఈ ఉత్కృష్టమైనటువంటి ఈ సహజ మార్గంలో మనందరం ప్రయాణించాలంటే ఈ దేహాన్ని శుభ్రం ఉంచుకోవాలి, మనసును శుభ్రం చేయాలి, ఆయనకు స్వాధీనం కావాలి. అదే శరణాగతి అంటారు. దాన్నే ఇంగ్లీష్లో సరెండర్ అంటారు. ఎవరు సరెండర్ అయితే మనకు మీకంతా తెలుసు కదా, గైంద్ర మోక్షంలో ఆఖరికి ఏనుగు ఏ విధంగా సరెండర్ అయిందో అట్లా మనం కూడా భగవంతుడు సరెండర్ అయ్యేదంటే అన్నీ ఆయన చూసుకుంటాడు అనే బాధ్యత. కాకపోతే మనం ప్రపంచం ఉన్నాం కాబట్టి, భౌతికంతో ఉన్నాం కాబట్టి, భౌతికంలో ఎన్నో అనుభవిస్తున్నాం కాబట్టి పని చేయాలి. పని చేస్తూ పూజ చేయాలి. వర్క్ ఈజ్ వర్షిప్. ఈ రెండు విడిచిపెట్టి ఏది విడిచిపెట్టినా తండ్రి. ఒకటి పని చేస్తూ ఎప్పుడు పని చేయడం, సంపాదించుకోవడమే ఉంటే చివరికి క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎన్నుకోవాలి నేను చివరికి ఎప్పటికీ దేవుడు అనుకుంటూ పోతుంటే మరి ఆహారం ఎట్లా, వర్క్ చేయాలి. కాబట్టి సగటు మానవునికి ఉత్కృష్టమైనటువంటి సేవాపరంగా ఇతరులకు సేవ చేసేటువంటిది, మనకు మనం అభివృద్ధి చెందేటువంటి మార్గం సహజ మార్గం. మళ్ళీ మనం కూర్చుంటే మనం 1 అరగంట కూర్చోండి, మళ్ళీ ఒక మెడిటేషన్ చేసుకొని ధన్యవాదాలు.